టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మీ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి, మీ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకోండి అంటూ భావోద్వేగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అలాగే డీలిమిటేషన్ రెండు అంశాలకి సంబంధించి. అండ్ విపక్షాలు విచిత్రమైన వాదనలు తెర మీద తీసుకురావటం, రాహుల్ గాంధీ గారు అభ్యంతరకర పదజాలాన్ని ప్రయోగించడం మెజిషియన్ అంటూ దాన్ని అఫ్కోర్స్ స్పీకర్ రికార్డుని తొలగిస్తామని కూడా చెప్పారు. అండ్ రాహుల్ గాంధీ అయితే ప్రధానమంత్రి భావోద్వేగంతో ప్రసంగిస్తే రాహుల్ గాంధీ జనాల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఆయనకున్న అభ్యంతరాలు ఏంటో చెప్పరు, ఆయనకున్న ఎమోషన్స్ని మాత్రం ఎక్కువ ఫ్లేరప్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. సరే, అసలు ప్రధానమంత్రి ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి వెళ్లే ముందు తేజస్వి సూర్య వ్యాఖ్యలతో వెళ్దాం. ఈరోజు బిగ్ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు చందు సాంబశివరావు గారు, జనసేన సీనియర్ నాయకులు, అలాగే కోట సాయికృష్ణ గారు, రాజకీయ విశ్లేషకులు, జూపుడి ప్రభాకర్ గారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అండ్ షేక్ బాజీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ కూడా నమస్కారం అండి. ఒకసారి డిబేట్లోకి వెళ్లే ముందు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలువెత్తిన అభ్యంతరాల గురించి కూడా మాట్లాడుకోవాలి. తేజస్వి సూర్య ఏం మాట్లాడారు చూద్దాం. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. Right. So చందు సాంబశివరావు గారు, తేజస్వి సూర్య చేసిన ఈ వ్యాఖ్యలతోటి ప్రధానంగా ఈ అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి నిజంగా ఇండియా పాకిస్తాన్లు విభజించినట్టే తెలుగు రాష్ట్రాలను విభజించారా? ప్రధానమంత్రి వ్యాఖ్యలకు వెళ్లే ముందు ఒక్కసారి దీని మీద మాట్లాడుకుందాం. చందు సాంబశివరావు గారు, చందు సాంబశివరావు గారు వినిపిస్తోందా? చందు సాంబశివరావు గారు, ఐ థింక్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి కోట సాయికృష్ణ గారి దగ్గర. కోట సాయికృష్ణ గారు, నిజమేనా భారత్ని పాకిస్తాన్ని విభజించినట్టు బ్రిటిష్ వాళ్ళు మన యూపీఏ అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం అవిభక్త ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి విభజించిందా? అలాగే భావించాలా మనం? కోట సాయికృష్ణ గారు, కోట సాయికృష్ణ గారు వినిపిస్తోందా? వాసుదేవ్ గారు, గుడ్ మార్నింగ్. am I audible? ఓకే అండి, ఓకే అండి, మాట్లాడండి. వినిపిస్తోందండి, వాసుదేవ్ గారు వినిపిస్తోందండి, మాట్లాడండి. am I audible, వాసుదేవ్ గారు? వినిపిస్తోందండి, వినిపిస్తోంది, మాట్లాడండి. మీరు నన్ను చూస్తున్నారు కదా, వినిపిస్తోంది, మాట్లాడండి. Is there some technical issue is there, it seems? No, I think I am not audible. వినిపిస్తోందండి, వినిపిస్తోంది. కోట సాయికృష్ణ గారు, రైట్, మీరు టెక్నికల్ ఇష్యూ అడ్రస్ అయ్యే లోపల వినిపిస్తుందా? The point is the point is I'll tell you, ఈ విభజన, ఆంధ్ర తెలంగాణ విభజన ఏదైతే ఉందో 2013-14లో జరిగినటువంటి టేబుల్ చేసినటువంటి ఈ అంశం తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది మనకి. అంటే ఆ రోజు విభజన జరిగిన తీరు, విభజనను ఎవరు తప్పు పట్టట్లేదు, విభజన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి తీరు, దాన్ని పాస్ చేయించుకున్నటువంటి తీరు, అది ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితుల మధ్య గేట్లు మూసేసి పెప్పర్ స్ప్రేల చల్లుకుంటూ జరిగింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అది బుల్డోజ్ చేసినట్టు భావించాలనా, లేకపోతే ఆ రోజున్న భావోద్వేగాల్ని గౌరవించినట్టు భావించాలనా అనేది వివిధ పార్టీల రాజకీయ సౌలభ్యాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కానీ ఆ రోజు బిల్లు పాస్ అవ్వడం మధ్యలో అన్ని రాజకీయ పార్టీల సహకారం ఉంది, ఇంక్లూడింగ్ తెలుగుదేశం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానివ్వండి, సభలో రిప్రజెంటేషన్ ఉన్న దాదాపు అన్ని పార్టీలు దానికి పూర్తిగా సహకరించినాయి. అది మనం కాదనలేనటువంటి సత్యం. అయితే దీన్ని పాకిస్తాన్ ఇండియా విభజన జరిగిన తీరుతోటి పోల్చటము కొంచెము తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడినట్టుగానే, అభ్యంతరకరమైనటువంటి భావంతో అది కన్వే చేసిన మీనింగ్ గానీ మనం దాన్ని చూడొచ్చు. ఎందుకంటే అది ఒక మత ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సినటువంటి, అంటే దేశాన్ని విభజించిన తీరు కానివ్వండి, ఆ విభజనకు ముందు జరిగినటువంటి మారణ హోమాలు కానివ్వండి,
దాని వెనక ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కానివ్వండి, రాజకీయ ప్రయోజనాలు కానివ్వండి, ఇవన్నీ దేశ విభజన స్థూలంగా దేశ విభజన మధ్యలో మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. కానీ రాష్ట్రం అట్లా కాదు. ఈ రాష్ట్రం అనేటువంటిది 1969 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విభజించాలనేటువంటి ఒక భావన అన్ని రాజకీయ పక్షాలు ఎక్సెప్ట్ దోస్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ, ఒక ఓటు 2 రాష్ట్రాల్లోనే కాకినాడ తీర్మానంతో మొదలుకుంటే అన్ని రాజకీయ పక్షాలు దీన్ని ఏదో ఒక సందర్భంలో భుజానేసుకొని తిరిగిన మాట వాస్తవం. కాబట్టి దానికి సహకరించింది కూడా బీజేపీ ఉంది. బీజేపీ తోటి ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితేనే ఆ రోజు బిల్ పాస్ అయింది. అటువంటి పరిస్థితుల్లో దాన్ని దేశ విభజనతో పోల్చడం అనేది సరైనది కాకపోవచ్చు. కానీ బట్ విభజన జరిగిన తీరు, ఆ చట్టాన్ని తీసుకొచ్చిన తీరు మీద ఎప్పటికీ ఈ ప్రశ్న మిగిలిపోయే ఉంటుంది. దానికి సరైన సమాధానం ఇవ్వగలిగిన రాజకీయ పక్షాలు నేటి వరకు ఇవ్వలేదు. అంటే డోర్స్ క్లోజ్ చేసి పెప్పర్ స్ప్రేల మధ్యలో ఏ రకమైనటువంటి ఓటింగ్ లేకుండా ముజువాణి ఓటింగ్ తోటి చట్టం తీర్మానంగా మారిపోయింది లేదా సవరణ జరిగిపోయింది అనేటువంటి ఒక వాతావరణాన్ని ఆ రోజు చూసాం. అది రాజకీయ పార్టీల సౌలభ్యాన్ని బట్టి వాడుకుంటాయి. దాని మీద కొంత వివరణ, అమిత్ షా వివరణ కూడా అడిగినట్టుగా మనము పత్రికల్లో చూస్తున్నాము. తేజస్వి సూర్యని అంటే కొంచెం అభ్యంతరకరంగా మాట్లాడినట్టు కానివ్వండి, లేదా అది కొన్ని తెలంగాణ అమరవీరులకు సంబంధించి కానీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ని కానీ కొంచెం ఎక్కడైనా హర్ట్ చేసి ఉంటుందేమో. బికాస్ తెలంగాణ ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ పాకెట్స్ ఇన్ సౌత్ ఇండియా ఫర్ బీజేపీ ఇన్ ద కమింగ్ డేస్. దానిలో ఎక్కడ డ్యామేజ్ జరగకుండా ఉండటం కోసం అమిత్ షా గారు ఏదో ప్రయత్నం చేసినట్టుగా మనకు అనిపిస్తోంది. కానీ ఇది దాని అంత పెద్ద తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అయితే కాదు. ఎందుకంటే ఇది కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా ఈ డిలిమిటేషన్ విషయంలో కూడా కొంత భావోద్వేగాల మధ్యనే చర్చలు జరిగినాయి. రైట్ అండి. ఒకసారి చంద్రబాబు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చట్టాన్ని ఈ సవరణని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ఆ రోజు తెలంగాణ విభజన జరిగిన తీరు కరెక్టే అయితే ఈ రోజు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం కానీ చట్టాన్ని ఆమోదింపజేసుకునే ప్రాసెస్ లో భావోద్వేగాల మధ్యలో మాట్లాడుకోవటం కానీ తప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదు. రైట్ అండి. ఒకసారి సాంబశివరావు గారి దగ్గరికి వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వాటికి డ్యామేజ్ జరగకుండా చూసుకునే ప్రాసెస్ లో జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. రైట్ అండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక మాట చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. చందు సాంబశివరావు గారు, తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు మీద మీరు అంటే యాజ్ జనసేనగా మీరు ఎలా చూస్తున్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు? బీజేపీ యువ ఎంపీ బెంగళూరు నుంచి సాంబశివరావు గారు వినిపిస్తుందా? సాంబశివరావు గారు వినిపిస్తోందా? ఐ థింక్ సాంబశివరావు గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. జూపూడి ప్రభాకర్ రావు గారి దగ్గరికి వెళ్దాం. జూపూడి ప్రభాకర్ రావు గారు, తేజస్వి సూర్య వ్యాఖ్యలు మీరు చూశారు కదా. భారత్ పాకిస్తాన్ని విడగొట్టినట్టు బ్రిటిష్ ఇండియా, అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఈరోజు మరి తెలంగాణని ఆంధ్రాని ఆ రకంగా విభజించింది యూపీఏ ప్రభుత్వం అని ఆయన అన్నారు. జూపూడి ప్రభాకర్ రావు గారు వినిపిస్తుందండి? జూపూడి ప్రభాకర్ రావు గారు, ఓకే. ఇట్ సీమ్స్ ఒకసారి ప్రధానమంత్రి ఏం మాట్లాడారో చూద్దామండి. ఈ లోపల ప్రధానమంత్రి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, మీ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి అని చెప్పి పార్లమెంట్ సభ్యులకు ప్రధాని మోదీ పిలిపించారు. ఒకసారి ప్రధానమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. जो विचार मेरे मन में आते थे मैं हरिवंश को कहता था, मैं ऐसा करे तो कैसा होगा। 2 दिन में वो बराबर परफेक्ट उसके लेके आता है, कहीं नामकरण करना है, उसके पहचान इस सदन की कैसे बने, तो काफी कुछ कंट्रीब्यूशन सदन के निर्माण में, उसकी आर्ट गैलरी में, विभिन्न द्वार के नाम रखने हो, यानी हर प्रकार से मेरे एक साथी के रूप में हम दोनों को, और मुझे बड़ा आनंददायक रहा वो अनुभव काम का। आदरणीय सभापति हरिवंश जी की सदन को चलाने की कुशलता को तो हम भली भांति देखे हैं, लेकिन साथ साथ उन्होंने राज्यों की विधानसभाएं, विधान परिषदें और वहां जो प्रिसाइडिंग ऑफिसर्स हैं उनको भी कैसे मददरूप होना, उनके लिए किस प्रकार से आवश्यक उनके ट्रेनिंग के लिए काम किया जाना, उसके लिए भी काफी समय दिया और उन्होंने लगातार उनके लिए समय दिखाया। कॉमनवेल्थ पार्लियामेंट्री एसोसिएशन में भी उन्होंने भारत की डेमोक्रेटिक व्यवस्था की छाप छोड़ने में बहुत बड़ी सक्रिय भूमिका निभाई है। जो विचार मेरे मन में आते थे मैं हरिवंश को कहता था, मैं ऐसा करे तो कैसा होगा। 2 दिन में वो बराबर परफेक्ट उसके लेके आता है, कहीं नामकरण करना है, उसके पहचान इस सदन की कैसे बने, तो काफी कुछ कंट्रीब्यूशन
सदन के निर्माण में, उसकी आर्ट गैलरी में विभिन्न द्वार के नाम रखने हो, यानी हर प्रकार से मेरे एक साथी के रूप में हम दोनों को, और मुझे बड़ा आनंददायक रहा वो अनुभव काम का। आदरणीय सभापति हरिवंश जी की सदन को चलाने की कुशलता को तो हम भली भांति देखे हैं, लेकिन साथ साथ उन्होंने राज्यों की विधानसभाएं, विधान परिषदें और वहां जो प्रिसाइडिंग ऑफिसर्स हैं उनको भी कैसे मददरूप होना, उनके लिए ప్రధానమంత్రి మాట్లాడింది చూసాము. ఇప్పుడు ఒకసారి జూపూడి ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళాం. జూపూడి ప్రభాకర్ గారు జరిగిన సంఘటనలన్నీ చూస్తున్నారు పార్లమెంట్లో గడిచిన 2 రోజులుగా. అండ్ భావోద్వేగాలు ఎక్కువ అక్కడ కనిపిస్తున్నాయి. తేజస్వి సూర్య వ్యాఖ్యలు పక్కన పెడితే ప్రధానమంత్రి అన్నారు మీ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి అని. వైసీపీ కూడా అలాగే ఆత్మ ప్రబోధానుసారం నడుచుకుంటుందా? జూపూడి గారు వినిపిస్తుందా? జూపూడి గారు ఈజ్ ఇట్ ఆడిబుల్ అండి? ఒకసారి చెక్ చేసుకుంటారా? మీకు ఆడిబులా? మీరు చెక్ చేసుకునే లోపల ఒకసారి రాహుల్ గాంధీ ఏం మాట్లాడారో చూద్దామండి. ఎందుకంటే ఆయన నిన్న చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. మెజీషియన్ అంటూ ప్రధానమంత్రిని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద పెద్ద వివాదమే రేగింది. When I was small speaker, sir, we had once a famous magician who came to do a magic show, and lot of children went to that show. 300-400 children. I was there, my sister was also there, she's smiling. 300-400 people went to see that show. Fantastic magic show. ये सर मुझे बोलने दीजिए सर. अब मैं बोलने दे रहा हूँ आपको. सर 15 सेकंड में ये खत्म कर दूंगा. सर तो ऐसे खड़ा हुआ और उस पे वो लगा दिया कैप और स्टॉपवॉच शुरू कर दी. 1 मिनट 3 मिनट का टाइम दिया. सर 3 मिनट वो ऐसे ऐसे अंदर कर रहा था उसके. सर 3 मिनट बाद क्या हुआ? ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్